లగచర్ల ఫార్మా బాధిత గిరిజన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ బాసటగా నిలుస్తోంది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై బాధితులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ వివిధ జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్, ఎస్సీ కమిషన్లకు బాధితులతో కలిసి వెళ్లి కంప్లైంట్ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, పలు గిరిజన సంఘాల నేతలు బాధితులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. తమకు జరిగిన అన్యాయంపై లగచర్ల బాధితులు పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు చేరుకున్నారు. లగచర్లలో తమకు జరుగుతున్న అన్యాయం, తమపై పోలీసులు చేసిన అరాచక దాడిని కమిషన్కు వివరించనున్నారు. లగచర్ల ఫార్మా కంపెనీ బాధితుల బాధ ఢిల్లీకి చేరింది. వాళ్ళ గోడు ఢిల్లీ వేదికగా వాళ్ళు వినిపించబోతున్నారు. నిన్న ఎస్సీ ఎస్టీ కమిషన్, రాష్ట్ర ఎస్టీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. తర్వాత కమిషన్ నుంచి వాళ్ళకు ఒక భరోసా లభించింది. అయినా కూడా వాళ్ళు అక్కడితో ఆగకుండా వాళ్ళు జాతీయ స్థాయిలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో వాళ్ళు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో కేటీఆర్ కూడా వాళ్ళతో కలిసి ఎస్సీ కమిషన్కి, ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. వాళ్ళ గోడు ఏంటి, వాళ్ళ పడుతున్న ఇబ్బందులేంటో జాతీయ స్థాయిలో ఆవిష్కరించబోతున్నారు, ఎండగట్టబోతున్నారు. ప్రభుత్వ వైఖరిని, పోలీసులు వాళ్ళపైన అనుసరించినటువంటి దాష్టీకానికి మా ప్రతినిధి లివిల్ మనకు మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఢిల్లీలో ఇవాళ ఎవరెవరిని కలవబోతున్నారు? ఈ ప్రస్తుతం ఆ లగచర్ల బాధితులు ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలవబోతున్నారు? వాళ్ళ గోడు ఎట్లా అక్కడ చెప్పబోతున్నారు? రాజేష్, వల్ల ఏదైతే కొడంగల్ నియోజకవర్గం స్వయాన ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో అక్కడ ఏదైతే ఫార్మా విలేజ్లు పెట్టాలని ఒక మూర్ఖపు ఆలోచనతో ఇవాళ చాలా మంది కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలకు సంబంధించిన గ్రామ ప్రజలు అంతా రోడ్డున పడ్డారు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో వారంతా కూడా గోడెల్లో పోసుకున్న పరిస్థితుల్లో వారందరినీ కూడా ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి మీ భూములు ఇస్తారా లేదంటే ఏంటని చెప్పేసి కూడా కొంతమంది రాజకీయ నాయకులు వారిపై ఒత్తిడి చేశారని చెప్పేసి కూడా చెప్పారు. ఈ తరుణంలోనే ప్రజాప్రాయ సేకరణ కోసం కలెక్టర్తో పాటు కొంతమంది అధికారులు వెళ్ళిన నేపథ్యంలో వారంతా కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. గత 8 నెలల నుంచి కూడా ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదు, మాకు విలువైన భూములు మా వీటిపైన మేము ఆధారపడి బతుకుతున్నాం, మేము వీటిపైనే మా జీవనం కొనసాగిస్తున్నాం, ఇలాంటి భూములను మేము ఏ విధంగా వేయాలి, మీ భూమి ఇస్తే రోడ్డున పడాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారుల పైన వారు కొంత నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఈ వర్గాల మధ్య వాగ్వాదాన్ని చోటు చేసుకుని ఈ నేపథ్యంలో వారిని అంతా కూడా ఒక్కసారిగా అక్రమ కేసులు బనాయించి రాత్రే దాదాపు 50 నుంచి 60 మంది వరకు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చాలా మందిని విచారించి కొంతమందిని వదిలేసినప్పటికీ కూడా చాలా మంది కూడా ఇంకా ఇప్పుడు జైల్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 21 మందిని జైల్లో ఉన్నారు. నిన్న కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ఎప్పటికప్పుడు ఈ అరెస్ట్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలిచింది. వారికి అన్యాయం జరిగితే మేము ఊరుకోననేది లేదని చెప్పేసి చెప్పింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వారికి అండగా నిలిచిన నేపథ్యంలో మొన్న ఏదైతే ఫార్మా బాధితులంతా కూడా వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో కలిశారు. వారంతా కూడా వారు గూడెల్లో పోసుకున్నారు, మమ్మల్ని అరాచకాలు చేస్తున్నారు, మా పైన దుర్భాషలు ఆడుతున్నారు, మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు, మా కుటుంబ సభ్యుల్ని అక్రమంగా తీసుకుపోయి నడిరాత్రి తీసుకెళ్లి ఇలా జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. వారిని 3rd డిగ్రీ కూడా ఉపయోగించారు, వాళ్ళు నడవలేని
లో ఉన్నారని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసానిచ్చారు. ఈ కేసీఆర్ ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం, మీకు అన్యాయం జరిగితే మేము ఎట్టి ఊరుకోమని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా తెలంగాణ భవన్ వేదికగా వారి కన్నీటి పర్యంతమైన నేపథ్యంలో అందరూ కూడా వారిని ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో వారు కొంతమంది బాధితులు సో లగచర్ల బాధితులు ఏం ఆశిస్తున్నారు, ఎటువంటి న్యాయం ఆశిస్తున్నారు? లివిల్ అక్కడ ఢిల్లీ వేదికగా ఇవాళ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, తర్వాత మానవ హక్కుల కమిషన్ని కలవబోతున్నారు. వాళ్ళు ఎటువంటి న్యాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం జరగాలని కోరుకుంటున్నారు వాళ్ళు? ముఖ్యంగా ఇవాళ ఏదైతే హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థలు ఉన్నాయి. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశించడం లేదు. మాకు పోలీసులు ఏమో ఇబ్బంది పెడుతున్నారు, రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు కూడా మాపై ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్న పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా మేము మానవ హక్కుల కమిషన్ కలుస్తాం. మాకు పైన జరిగిన అఘాయిత్యాలను కావచ్చు, మమ్మల్ని కొట్టిన దెబ్బలు కావచ్చు, తిట్టిన మాటలు కావచ్చు, అన్ని కూడా ఉన్నాయి. అవన్నిటి కూడా మేము మానవ హక్కుల కమిషన్ కు ఇస్తాం. అంతేకాకుండా ఎస్టీ కమిషన్ సంబంధించి కావచ్చు, ఎస్సీ కమిషన్ కావచ్చు, ఈ విధంగానే ఏదైతే ఉమెన్ కమిషన్ చాలా మంది గిరిజన మహిళలను చిత్రహింసలు పెట్టిన ఘటన వల్ల అలజడి సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఉమెన్ కమిషన్ కూడా కలిసి గోడెల్లో పోసుకుంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. ఇక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడ న్యాయం జరగకపోతే మా బతుకులు ఎట్లా, మేము ఒక గిరిజనం కావడమే మా దురదృష్టం అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. ఇవాళ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ మేమంతా కూడా ఢిల్లీకి చేరుకున్నాం. మాకు ఇవాళ ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. ఇవాళ మాజీ మంత్రి ఎంఎన్ సత్యవతితో పాటు మాజీ ఎంపీ కవిత, ఆ ఎంపీలు వజ్రా రవిచంద్ర, దామోదర్ రావుతో పాటు సురేష్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకున్నారు. చాలా మంది మాజీ ఎమ్మెల్యే సైతం ఇక్కడికి వచ్చి ఏదైతే వాళ్ళు జరిగిన అన్యాయం పైన వివరిస్తున్నారు, ఎప్పటికప్పుడు ఎండగట్టమని కూడా చెప్తున్నారు. ఈ విధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా ఇటు మానవ హక్కుల కమిషన్ కావచ్చు, ఇటు నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ తో పాటు ఏదైతే ఉమెన్ కమిషన్, అదేవిధంగా ఎస్టీ కమిషన్ కూడా కలిసి ఖచ్చితంగా అవసరం అనుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కలుస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఇక న్యాయం జరగకుండా ఇక్కడ ఏమైనా చేస్తే మేము ఏం చేయలేమా, మాకు సావేశరణీయమని చెప్పేసి కూడా చెప్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ మీకు ఎల్లగల అండగా ఉంటుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా మరి కాసేపట్లో ఢిల్లీ చేరుకున్నారు. వారికి అండగా నిలుస్తామని కూడా ఇప్పటికే భరోసానిచ్చారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. లగచర్ల బాధితుల ఆక్రందన జాతీయ స్థాయికి చేరింది. ఢిల్లీ వేదికగా వాళ్ళు తమకు న్యాయం చేయమని అడుగుతున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ను కాసేపట్లో కలవబోతున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా లగచర్ల రైతుల పట్ల సానుకూలంగా స్పందిస్తోంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతల బృందం అంతా ఢిల్లీకి చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వాళ్ళతో పాటు కమిషన్లను ఆశ్రయించబోతున్నారు. వాళ్లకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అంటూ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. అయితే గత కొద్ది నెలలుగా లగచర్లలో వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీలకు మేము మా భూములు ఇవ్వం, కొన్ని తరాలుగా ఇక్కడ మేము భూములు వ్యవసాయం చేసుకొని మేము బతుకుతున్నాం, మా జీవనాధారాన్ని మీరు మీ స్వార్థం కోసం, మీ కుటుంబ స్వార్థం కోసం లాక్కోవద్దు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వమని తెగేసి చెప్తున్నారు. గత కొద్ది నెలలుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయినా ఆందోళన పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. మొన్న పబ్లిక్ హియరింగ్ పెట్టడంతో అక్కడ లగచర్లలో ఒక ఘటన జరిగింది. సో అధికారులపైన దాడి అని, కానీ దాంట్లో గిరిజన రైతుల యొక్క ఆవేదన, ఆక్రందన, ఒక ధర్మాగ్రహాన్ని ప్రభుత్వం చూడలేకపోయింది అన్నటువంటి విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సో దాంట్లో అసలు దాడిలో లేనటువంటి రైతుల్ని కూడా అనేక మందిని కేసులు పెట్టి వాళ్ళను రిమాండ్ చేశారు. దాడితో సంబంధం లేని వాళ్ళను కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే వాళ్ళను, వాళ్ళ సానుభూతి పరుల్ని మాత్రమే జైల్లో వేశారు. మిగిలినటువంటి చాలామంది ఉన్నారు. దాంట్లో దాడిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వాళ్ళందరికీ సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా కావాలని తప్పించి కేవలం అమాయకులైనటువంటి వాళ్ళనే వేధించారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, వాళ్ళని నానా హింసలు పెట్టారు పోలీస్ స్టేషన్లో అంటూ వాళ్ళు బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మొన్న ఎస్సీ ఎస్టీ కమిషన్, ఇక్కడ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఖచ్చితంగా దీనిపైన సీరియస్గానే స్పందించింది. ఎవరైతే గిరిజనులపైన దాడి చేశారో పోలీసులు చాలా ఇష్టారీతిగా వ్యవహరించారు, మా పైన చాలా అసభ్యంగా ప్రవర్తించారని ఏవైతే కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ పట్ల ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఇక్కడ వాళ్లకు భరోసా ఇచ్చింది. దాంతో ఇంకా మరింతగా ముందుకు వెళ్తున్నారు లగచర్ల బాధితులు. జాతీయ స్థాయిలో తమ సమస్యను చెప్పుకోబోతున్నారు. ఎస్సీ ఎస్టీ కమిషన్కు, తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయిస్తున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి, అన్యాయంగా
జైల్లో పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా విడుదల చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో లగచర్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, భూముల లాక్కునే ప్రయత్నం ఆపేయాలి, మా భూములు మేము ఇచ్చే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు అంటూ లగచర్ల గిరిజన రైతు బాధితులందరూ కూడా చెప్తూ ఉన్నారు. वो एम्स अभी एम्स लिस्ट होके अभी निकलेगा रेट अमूल को उसका बताएं कितनी पैसा किस्ती भाई हाँ हाँ कोई बात नहीं इससे ला सकते वो एम्स अभी एम्स लिस्ट होके अभी निकलेगा रेट अमूल को उसका बताएं कितनी पैसा किस्ती भाई हाँ पीछे पीछे थोड़ा पीछे जाओ यार, पीछे भाई पीछे आ जाओ ना, सारे आ जाएंगे, थोड़ा वाइट शॉट आ जाएगा, वाइट शॉट आएंगे भैया, पीछे आ जाओ, पीछे आ जाओ, पेपर पेपर लगी पटको